హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు సెకండ్ వీడియో టుడే అబౌట్ అవర్ సాఫ్ట్వేర్ లైఫ్ అండ్ జాబ్ సెర్చ్ ఎలా చేసుకోవాలి, ఇప్పుడు ట్రెండింగ్లో ఏవేవి ఉన్నాయి అనేసి. ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ వచ్చేసి డెవాప్స్ అండి. ఇప్పుడు ఆల్టర్నేట్గా కంపెనీస్ లాంగ్వేజెస్ పైథాన్ కానీ, జావా కానీ, ఇంకా వేరే ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రేమ్ వర్క్స్ కానీ ఏమైనా వాళ్ళ కంపెనీస్ ఓపెన్ సోర్సా లేక వేరే సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ డెవాప్స్ అనేది ప్రతి కంపెనీలోనూ ఇన్బిల్డ్ అయి ఉంటుంది. ఇంటిగ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళ ప్రాసెస్ని, వాళ్ళ డిప్లాయ్మెంట్స్ని, వాళ్ళ అప్లికేషన్స్ని ఎలా బిల్డ్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి అనేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో డెవాప్స్ని ఇంటిగ్రేట్ చేసుకుంటున్నారు. డిప్లాయ్మెంట్స్ ఈజీగా అవుతాయి, ఆటోమేషన్స్ ఈజీగా అవుతాయి, అండ్ మోర్ ఓవర్ బిల్డ్ టైం తక్కువ ఉంటుంది, ఎర్రర్స్ తక్కువ వస్తాయి, జీరో డౌన్ టైం ఫెయిల్యూర్స్ ఉంటాయి అనేసి అందరూ కూడా డెవాప్స్నే చూస్ చేసుకుంటున్నారు డిప్లాయ్మెంట్ టూల్కి. ఎందుకంటే డెవాప్స్ ఈజ్ ఈజీ వే టు అండర్స్టాండ్, ఈజీ వే టు బిల్డ్, ఈజీ వే టు డెవలప్, ఈజీ బట్ అండర్స్టాండ్. ఎవరికైనా కూడా ఈజీగా ఉంటుందనే వేలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే డెవాప్స్ని తీసుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ డెవాప్స్లో ఏ ఏ టూల్స్ అంటే అది డిపెండ్స్ ఆన్ కంపెనీ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ పాలసీస్లో కంపెనీ సెలెక్ట్ చేసుకుంటుంది. బట్ డెవాప్స్లో మనం టూల్స్ ఏవైతే ఫాలో అవుతామో అది ఐడియా ఉంటే సేమ్ ప్రాసెస్ ఉంటుంది, బట్ డిఫరెంట్ టూల్స్ అంతే. మనం యూస్ చేసే పర్స్పెక్టివ్, యూస్ చేసే విధానం అయితే అన్నీ సేమే ఉంటాయి. బట్ డిపెండ్స్ ఆన్ కంపెనీస్, డిపెండ్స్ ఆన్ పాలసీస్, కంపెనీస్ చూస్ చేసుకుంటాయి డిఫరెంట్ టూల్స్ని అంతే. ఇప్పుడు వర్షన్ కంట్రోల్కి గిట్ ల్యాబ్ అవన్నీ ఉంటాయి కదా. కొన్ని కంపెనీస్ గిట్ వాడతారు, కొన్ని కంపెనీస్ గిట్ ల్యాబ్ వాడతారు, ఇంకా కొన్ని కంపెనీస్ వేరే వాడుకుంటారు. గిట్ గురించి ఐడియా ఉంటే క్రియేటింగ్ బ్రాంచెస్ కానీ, మర్జింగ్ కానీ ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్స్గా జరుగుతుంటాయి. ఒక క్లోన్ చేసుకోవడం కానీ, పుష్ చేయడం కానీ, కమిట్స్ కానీ, పుల్ రిక్వెస్ట్ కానీ ఇవన్నీ సేమే ఉంటాయి. బట్ ద వే ఇంకొక టూల్ యూస్ చేసేటప్పుడు ప్రాసెస్ కొంచెం చేంజ్ అవుతుంది, కానీ కోర్ లెవెల్లో అయితే సేమే ఉంటుంది. ఎందుకు యూస్ చేస్తున్నాము అనేది మాత్రం సేమే ఉంటుంది. అండ్ డాకర్, క్యూబర్నెటిస్, మోర్ ఓవర్ ఇక్కడ అందరూ కాన్సన్ట్రేట్ చేయాల్సిందంటే డెవాప్స్ అంటే క్యూబర్నెటిస్ మీదనే ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది. డాకర్ కూడా అంతే. అండ్ సోనార్ క్యూబ్, టామ్ క్యాట్, నెక్సెస్ ఇవన్నీ కూడా మంచి ట్రెండింగ్లో ఉంటాయి. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి అవి టూల్స్ అనేది మనం వాడుతుంటాము. మోర్ ఓవర్గా మనం డెవాప్స్ మీద మెయిన్ కాన్సన్ట్రేట్ ఎందుకు చేస్తామంటే ఇది ఒక ఆటోమేషన్ టూల్, CI/CD ప్రాసెస్ మెయిన్గా ఉంటుంది. జెన్కిన్స్ ఇప్పుడు లేటెస్ట్గా గిట్హబ్ యాక్షన్స్ అయితే వచ్చేసింది. రీప్లేస్మెంట్ లైక్ ఇంకొంచెం బెటర్ వేలో ఫాస్టర్గా వర్క్ అవుతుంది అన్నట్టు. రెండు కూడా సేమ్ ప్రాసెసే. CI/CD మనం ప్రాసెస్ ఎందుకు యూస్ చేస్తాం, గిట్హబ్ యాక్షన్స్ కూడా అందుకే యూస్ చేస్తాం. బట్ కొంచెం బెటర్ వేలో ముందుకు వెళ్తూ ఉంటుందని నా ఒపీనియన్. అండ్ యాన్సిబుల్స్ కావచ్చు, మానిటరింగ్ టూల్స్, గ్రఫానా, ప్రమోంథెసిస్ ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటే ఈజీగా మనం డెవాప్స్లో సక్సీడ్ అవ్వగలము. అండ్ మోర్ ఓవర్ డాకరు, క్యూబర్నెటిస్ కాన్సన్ట్రేట్ చేయండి. కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, బట్ లాజిక్గా అర్థం చేసుకుంటే మనం ఈజీగా గెట్ ఆన్ అవ్వగలుగుతామని నా ఒపీనియన్. మీకు ఏమైనా డెవాప్స్ గురించి లింక్స్ కానీ, లేక నేను ఏ వీడియోస్ ఫాలో అవుతాను, లేక నేను ఎక్కడ నేర్చుకున్నాను అది అనే ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే మీరు కింద కమెంట్ చేస్తే నేను ఫాలో అయిన లింక్స్, నేను గోత్రూ అవుతున్న వీడియోస్, నేను ఫాలో అవుతున్న యూట్యూబ్ ఛానల్స్ మీకు రెఫర్ చేస్తాను. మీకు కావాలనుకుంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, డెవాప్స్ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు తెలిసిన వేళ నేను ఎక్స్ప్లోర్ చేయగలుగుతాను. నేను వర్క్ చేసిన కావచ్చు, లేదా నాకేమైనా తెలియకపోతే నేను తెలుసుకొనైనా కూడా ఎక్స్ప్లోర్ చేయగలుగుతాను నాకున్న నాలెడ్జ్లో. బట్ ఐఎమ్ నాట్ షూర్ నాకు 100% తెలుసు అని. బట్ నేను కూడా లర్నింగ్ స్టేజ్లో ఉన్నాను. మీకు యూజ్ అవుతుంది, నాకు యూజ్ అవుతుంది కదా. ఏది కూడా నేర్చుకుంటే ఏది కూడా వేస్ట్ అనేది జరగదు కదా. సో స్కిల్స్ అనేవి ఎప్పటికీ కూడా మనం అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలి కదా. అందుకనేసి చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఒకవేళ సేమ్ కంపెనీలో ఉండి వేరే కంపెనీ జాబ్స్ ఎలా ట్రై చేయాలి, నా రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎక్కడ అప్లోడ్ చేయాలి, ఎలా ఇంటర్వ్యూ కాల్స్ తెచ్చుకోవాలి, ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలి, నాలెడ్జ్ ఎలా పెంచుకోవాలి టూల్స్ మీద, రియల్ టైం మనకు వర్క్ సినారియో ఎలా తెలుస్తుంది అన్నవి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్స్లో పింక్ చేయండి. నేను కొన్ని ఎక్స్ప్లోర్ చేసుకున్న వీడియోస్ కానీ, నేను ఫాలో అయిన లింక్స్ కానీ ఏమైనా ఉంటే మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఇంకేమైనా డౌట్స్ అవి ఏమైనా అర్థం కాకుండా ఏమన్నా ఉంటే డిస్కస్ చేసుకుని ఫర్దర్గా ముందుకు మూవ్ అవుదాం.
అండ్ ప్రతి ఒక్కరికి కెరియర్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడ మనం సక్సీడ్ అవుతాము అంటే, మనకున్న నాలెడ్జే చాలేబా మనం ఇంతలోనే వర్క్ చేసుకుందాం, నాకు ఇది చాలు అన్నట్టు స్ట్రక్ అవ్వకూడదు. ఎందుకంటే సిచ్యువేషన్ చెప్పలేం ఎప్పుడు ఏమవుతుందో. సో మనం యాజ్ పర్ ఇండస్ట్రీ ప్రకారం, సిచ్యువేషన్ ప్రకారం ఏది ట్రెండింగ్లో ఉంది, ఏది నేర్చుకుంటే మనకు జాబ్ పర్మనెంట్ ఉంటుంది, పర్మనెంట్ అని కాదు కానీ సెక్యూర్ అనేది ఇంపార్టెంట్. ఏది మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఏది మనం నేర్చుకోవాలి అన్నది మైండ్లో మనకి ఒక థాట్ ప్రాసెస్ అనేది క్లియర్గా ఉందనుకోండి, మనం ఈజీగా ఎక్కడైనా కానీ ఏదైనా నేర్చుకోగలుగుతాం, ఏదైనా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. సో ఫైనల్గా మన జాబ్ గురించి మన మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది, మనం సెక్యూర్ అవుతాం. మెయిన్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసుకుంటే